ఎక్కడ వినిపిస్తుంది? పైనుంచి అనుకుంటా. ఇటెవరు లేరే. ప్రియా, 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 ప్రియా కాదే. స్వప్న, 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 స్వప్న. మేఘనా, మేఘనా, మేఘనా నువ్వేనా? మేఘనా, మేఘనా, ఎవరు? నాకేం అర్థం కాదు. తండ్రి నువ్వే కాపాడాలి తండ్రి. కామెడీ చెయ్యరా, చెయ్యరా. చెయ్యాలతో కామెడీ ఏంటండి? కామెడీ కాకపోతే మరి ఇందాక జీవితాంతం నవ్విస్తానన్నావు కదరా. ఇక నా జీవితం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇక జీవితాన్ని మిమ్మల్ని నవ్విస్తానండి. ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పరా. వినాలనుంది. నేను మీకు ఐ లవ్ చెప్పడం ఏంటండి? మీ ఏజ్ ఎక్కడ, నా ఏజ్ ఎక్కడ? నీ ఏజ్ పెరుగుతుంది, నా ఏజ్ పెరగదు.
ఎప్పటికీ ఇలాగే యవ్వనంగా ఉంటాను. మ్మ్. చూస్తుంది మేడం. సుస్సు ఏంట్రా? ఈ టైంలో సుస్సు కాకపోతే నవ్వు వస్తుందా మేడం? వెళ్ళొస్తాను మేడం. ఆహా. మళ్ళీ వస్తావా? మళ్ళీ మళ్ళీ రావడానికి ఇదేమన్నా పబ్బా అండి? వస్తాను మేడం, ప్రామిస్. సరే వెళ్ళు. థ్యాంక్ యూ మేడం, వెళ్ళొస్తాను. లేకపోతే దయ్యాలతో ఆటలా? ప్రేమించుకుందామారా? నిన్ను ప్రేమిస్తానికి నువ్వేమన్నా ఆడపిల్లవంటే దయ్యం పిల్లవి. నిన్ను ప్రేమించడం మరి ఇందాక పెళ్లి చేసుకుంటానన్నావు కదరా? అప్పుడు అది రాఘవేంద్రరావు సినిమా అనుకున్నా. నాకేం తెలుసు ఇది రామ్ గోపాల్ వర్మ సినిమా అని. నాకదంతా తెలీదు. నన్ను పెళ్లి చేసుకొని ఖుషి సినిమా లాగా 20 మంది పిల్లల్ని కనాలి. 20 మందిరా? అవి నా పిల్లలా 10 పిల్లలా? 20 మందిని కట్టడానికి నన్ను వదిలేయ్. నేను వెళ్ళి ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకుంటా. నువ్వు ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకుంటే మరి నా ఫ్యామిలీ ఎలా డెవలప్ అవుతుందిరా? నీ ఫ్యామిలీకి నా ఫ్యామిలీకి సంబంధం ఏంటే? సంబంధం లేదురా. నువ్వు భయపెడితే నేను ఒప్పేసుకుంటానా? ఒప్పుకుంటావురా, నేను ఒప్పిస్తా. రేయ్ అసలు ఏమైందిరా? రే, ఇక్కడ దెయ్యాలు మాతో ఆడుకుంటున్నాయరా. ఒరేయ్, టూర్ కని చెప్పి తీసుకొచ్చి దయాల కొంపలో ఇరికిచ్చారేంట్రా? అవును, నిజంగానే ఇరుక్కుపోయాం. ఆ రోజు వాష్రూమ్లో ఏం జరిగిందో తెలుసా మీకు? ఏమైంది? ఏమైందంటే అప్పుడే స్పృహ తప్పి పడిపోయాను. అంటే ఇంతసేపు ట్రీట్మెంట్ చేసింది దయ్యమే. ఇప్పుడు ఎలా? ముందు ఇక్కడి నుంచి బయటపడే మార్గం ఆలోచించండి. పదండి, ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు. అలాగే Let's go. వెళ్ళిపోదాం, పదండి. రన్. అరే ఇక్కడ ఎవరు లేరురా. అవును, ఈ భవంతి నుండి బయటికి వెళ్ళాలన్నా లోపలికి రావాలన్నా ఇదొక్కటే దారి. లేట్ చేయకండి, పదండి, పారిపోదాం. పదండ్రా, వెళ్ళిపోదాం. సంతోష్, రేయ్ ఈ దయ్యాలు మన వాళ్ళని వదిలి వెళ్ళినట్టున్నాయిరా. అవునురా, పదండి, వెళ్ళిపోయినట్టు. త్వరగా వెళ్దాం. వెళ్ళిపోయినట్టునే. రేయ్ మనకేం పర్వాలేదు. దయ్యాలు మనల్ని భయపెట్టగలవు కానీ మనల్నేం చేయలేవు. అరే అదిగోరా సీసీ కెమెరా. ఇక్కడ ఒకట్రా. అవును, అదిగో ఇంకోట్రా. అవును. అరే ఈ భవంతిలో అడుగడుగునా సీసీ కెమెరాలు ఉన్నాయిరా. సీసీ కెమెరాలు ఇక్కడ ఉన్నాయంటే కంప్యూటర్ ఫుటేజ్ కంపల్సరీగా ఉండొచ్చు. అవునరా? పదండ్రా, అందరం కలిసి వెతుకుదాం. ఫాస్ట్. రే ఎక్కడా కనిపించట్లేదురా. రేయ్ ఈ రూమ్ లో ఏమైనా దొరకచ్చేమో. సరే వెతుకుదాం పద. ఆ రూమ్ చూద్దాం. రేయ్ ఆ కబోర్డ్ చూడరా. అలాగేరా. కరెక్ట్ గా చెక్ చేయి. ఏమైనా దొరికిందారా? లేదురా. డెస్క్ లో బ్యాకప్ దొరుకుతుందేమో. ఏం లేదు. అరే బయటికి వెళ్ళి చూద్దాంరా. రే చా ఏమి లేకుండా పోయినరా. ఓ షిట్. పక్క రూమ్ లో చూద్దాం.
రేయ్ ఆన్ చేసి చూరా, త్వరగా ఆన్ చేయరా, క్లూ దొరకచ్చేమో. అరే ఏంట్రా, అరే ఏంట్రా అది? రేయ్ అది చూడు, అరే ఇది పాస్వర్డ్ అడుగుతుందిరా. ఓపెన్ చేయి. గెస్ట్ నుంచి లాగినా చూద్దాం. ఇది ఓపెన్ చేయి. పనిచేస్తుంది, ఆ, ఓపెన్ అవుతుంది. ఎవరో ప్రెగ్నెంట్ లేడీలా ఉంది. సీత సీత నీకేం కాదు సీత, డాక్టర్ తీసుకొస్తా. కొంచెం ఓడ్చుకో, కొంచెం ఓడ్చుకో, ఓడ్చుకో ప్లీజ్. తీసుకో, డాక్టర్ తీసుకొస్తా. సీత సీత నన్ను బ్రతికించండి. సీత డాక్టర్ తీసుకొస్తా. నువ్వు బతుకుతావు, నీకేం కాదు. ఇప్పుడు వస్తా, డాక్టర్ తీసుకొస్తా. అమ్మా డాక్టర్ గారు ఎక్కడమ్మా? దేనికి మా ఆవిడ భరించలేకపోతున్నాను. పుట్టినప్పుడుతోనమ్మా వివరాలాడిపోతుందమ్మా. డాక్టర్ గారు బిజీగా ఉన్నారు, 10 నిమిషాలు వెయిట్ చేయండి. 10 నిమిషాలు నేను ఆగుతాను, కానీ తను ఆగలేదు కదమ్మా. ప్లీజ్ అమ్మా, డాక్టర్ గారు ఎక్కడ చెప్పమ్మా. డాక్టర్ గారు బిజీగా ఉన్నారని చెప్పాను కదా. వెయిట్ చేస్తే వెయిట్ చేయండి, లేదంటే వేరే హాస్పిటల్ అలా అంటే తీసుకెళ్ళండి. ఎలాగమ్మా? ప్లీజ్ అమ్మా, ఎప్పుడైతే విలువలాడిపోతుందమ్మా. ఎక్కడో చెప్పమ్మా, ప్లీజ్ అమ్మా, నేనే తీసుకొస్తామ్మా. ప్లీజ్ అమ్మా. తొందరగా రమ్మానండి. యాండి నొప్పి భరించలేకపోతున్నానండి. ఐ ఫీల్ వెరీ యంగ్ తెలుసా డార్లింగ్. ఏంటిది పేషెంట్ రూమ్ లో? ఆ మ్యాటర్ వదిలే, మన మ్యాటర్ చెప్పు. నేను మా ఆయనకి డైవర్స్ ఇచ్చేస్తున్నాను. మరి మన పెళ్లి సంగతి ఏంటి? పెళ్ళికి తొందర ఏంటి? ఇద్దరం పెళ్ళైన వాళ్ళమే కదా, కొత్త ఎక్స్పీరియన్స్ ఏముంటుంది చెప్పు. అదే ఈ రిలేషన్ ఇలాగే మెయింటైన్ చేస్తే నీకు నాకు లైఫ్ అంతా హ్యాపీ, స్వర్గం అంచు. డాక్టర్ గారు, డాక్టర్ గారు, మా ఆవిడ పుట్టినప్పుడు చూడండి. ఎవరయ్యా నువ్వు? ప్లీజ్ సార్, మా ఆవిడ ఎప్పుడు భరించలేకపోతుంది సార్. ప్లీజ్ సార్, లోనికి ఎవరు రానిచ్చారు? సార్ నా భార్యను బతికించండి సార్. ముందు బయటికి పద. ప్లీజ్ సార్, మీ కాళ్ళు అట్టుకుంటాను. ఏమయ్యా? మా ఆవిడ చెప్పేది నీకు కదా? ముందు బయటికి రాడు. ప్లీజ్ సార్, మా ఆవిడ రాడు. చనిపోతుంది సార్. నీకేనా మీ చెప్పేది? చనిపోతుంది సార్. ఏయ్, ప్లీజ్ సార్, చెప్తుంటే సార్, అర్థం సార్, కదా? సార్, వెళ్ళు. సార్, మీ కాళ్ళు ఏయ్, అట్టుకుంటాను ఏయ్, సార్. ప్లీజ్ security, సార్, సార్, చూస్తావేంటి? సార్, సార్, రావయ్యా. సార్, 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 వెళ్ళవా? వెళ్ళు, ప్లీజ్ చెప్పు. సార్, రండి సార్, రండి రావయ్యా. ప్లీజ్ సార్. కామన్ సెన్స్ లేకుండా వచ్చేస్తారు. ఇలాంటి వచ్చి అక్కడ పెట్టేది Idiots. యాండి త్వరగా రండి. సార్, ఒక్కసారి ఏంటయ్యా ఈ ఒక్కసారి న్యూసెన్స్? చూడండి. మీరు చూస్తే మా ఆవిడ బతుకుతుంది సార్. ప్లీజ్ సార్, మా ఆవిడ అతనే బతకలేదు సార్. మీ కాళ్ళు అట్టుకుంటాను ప్లీజ్ సార్. నీలాంటి కేసులు రోజుకి 100 వస్తుంటాయి పోతుంటాయి. అన్నిటికీ మేము ఇలా ఎమోషన్ కాలేం కదా. సార్ అది కాదు సార్. సరే పద, అదేదో చూసేస్తే నీ బాధ నాకు తప్పుతుంది. చూడండి సార్. ఏమైంది సార్? కొంచెం జాగ్రత్తగా చూడండి సార్. సారీ, షీఈస్ డెడ్. తెలుగులో చెప్పండి సార్. ఏం చెప్పమంటావు? అది చచ్చింది. నన్ను చంపకుండా తీసుకెళ్ళు. సీత, 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 నన్ను వదిలి వెళ్ళిపోయావా సీత? నువ్వు లేకుండా నేను బతకలేదు సీత. సీత, సీత, సీత. అంటే ఆ గుడి దగ్గర ఉన్న పిచ్చుడే వీళ్ళందరినీ చంపేశాడా? ఇప్పటిదాకా జరిగింది అదే కదరా. తెల్ల మీద ఉన్న పిచ్చి ప్రేమతో అలా చేసుంటాడు. అలా అయితే దెయ్యాలు ఆ పిచ్చోని చంపాలనుకుంటున్నాయా? అవును, ఆ పిచ్చోని గనక మనం ఇక్కడికి తీసుకొస్తే మనం ఈజీగా బయటపడొచ్చు. ఏమంటావు శ్రీ? ఏహే, పిచ్చా, ఆ పిచ్చుని మనం ఎలా తీసుకొస్తాం? మనం బయటకు వెళ్ళడానికి దారి లేదు ఇక్కడ. మరి ఇప్పుడు ఎలా? ఆ బాబా దయ వలన మనకి ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండరా. కరెక్ట్ రా. నేను హెల్ప్ చేస్తాను. పాపా పాపా పాప
పాపా 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 నువ్వు నాకు కావాలి పాపా. అయ్యో పాపా పాపా ఇక్కడ ఉన్నవన్నీ దయ్యాలే. నేను దయ్యాన్నే. నా గురించి బాధపడకండి. ఇంతకీ నువ్వు? మీరు పిచ్చోడంటున్నారే, ఆయన బిడ్డని. మా నాన్న వెళ్ళిపోయాక ఏం జరిగిందో తెలుసా? అప్పుడు మాంత్రికుడు అక్కడికి వచ్చి అక్కడ పడి ఉన్న సవాళ్ళని చూసి తన శుద్రశక్తులతో వారి ఆత్మలను బంధించి వేద మానవుల ప్రాణాలు విలవిలలాడుతూ జీవితంపై ఆశ తీరక ఎటూ వెళ్ళలేని ప్రేతాత్మలు నాకు దొరికాయి. ఇక నా ప్రాణజ్యోతిని తీసి ఈ ప్రేతాత్మల మధ్య భద్రపరుస్తాను. నా కోరికను నెరవేర్చుకుంటాను. మా అమ్మ కడుపులో నేనున్నప్పుడు మమ్మల్ని ఇద్దరిని వాడు చంపేశాడు. ఆ తర్వాత ఆ మాంత్రికుడు వచ్చి ఆత్మల్ని వశపరుచుకున్నాడు. వాడు మాంత్రికుడా? మరి ఇందాక డాక్టర్లా వచ్చాడు. అవును, వాడెవడో తెలుసా? ఆ మాంత్రికుడు ఎందుకలా చేశాడు? ప్రత్యుషర మాత, ఏమి చెయ్యమందువు? నన్ను ఆవేశము కాక ఆలోచన చెయ్యమందువా? నువ్వు చెప్పినట్టుగానే నా ప్రాణజ్యోతిని ఒకే ఘడియలో ఆవిర్భవించిన పంచాత్మల సమూహం భద్రపరిచానే. నీవు చెప్పినట్టుగానే కన్యారాశిలో జన్మించిన కన్యను వశపరుచుకునేటకు తీసుకొచ్చినానే. మరి ఏమి ఈ ఆటంకము? నా విశ్వశక్తిని పొందుటకు ఆ కన్యను వశపరుచుకునే సమయంలో ఎవరు నన్ను అడ్డుకుంది? చెప్పు చెప్పు మాత. నీవు ఆ కన్యను వశపరుచుకుంటే ప్రపంచానికే చక్రవర్తి అవుతావు. బాలిక, మానవులందరూ నీ కాలి కింద పడుకుంటారు. కానీ దాన్ని అడ్డుకొనుటకు ఆ పరాశక్తి అంశంలో ఒక పసిపాప పుట్టిందిరా. ఓడి పసిపాప ఈ కఠోరుణ్ణి ఏం చేస్తుంది? నాశనం చేయగలదు, సర్వనాశనం చేయగలదు. మూలా నక్షత్రంలో జన్మించి అమ్మవారి కటాక్షాన్ని పుట్టుకతోనే పొందిన అపూర్వ జన్మల బాలికది. ఆ పరాశక్తికి ప్రాణం రాతను. ఆపు నిప్పిరికి ప్రేలాపన. ప్రాణజ్యోతినే తీసి ప్రాణాన్ని నిలుపుకున్న ఈ కఠోరుణ్ణి ఆ పాప ఏం చేస్తుంది? ప్రాణాలు లేకుండానే నీ ప్రాణజ్యోతిని ఆర్పేసే తెలివితో పుట్టిందిరా పాప. దాన్ని దాటి వెళ్ళడం అంత సులభం కాదు. ప్రాణాలు లేకుండానే ప్రాణజ్యోతిని నిలబెట్టుకున్న కఠోరుణ్ణి, వాడి ప్రాణజ్యోతిని అంతం చేసే మార్గం నేను చూపిస్తా. ఆ ప్రాణజ్యోతిని ఆర్పేస్తే మాంత్రికుడి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అయితే మనం వెళ్ళా జ్యోతిని ఆర్పేద్దాం. అది అంత సులభం కాదు. దాన్ని ఆర్పాలని ప్రయత్నిస్తే దాన్ని ఆర్పిన వాడినే ఆహుతి తీసుకుంటుంది. ఆత్మగా దాన్ని
దాన్ని నేనేమీ చేయలేను. మానవులైన మీరే దాన్ని ఆర్పాలి. దైవాంశ సంభూతురాలువా, రా, ఈ కఠోరా ముందుకు రా. వాడు నన్ను రమ్మని పిలుస్తున్నాడు. మీరు చాలా ప్రమాదంలో ఉన్నారు. మీరు బయటపడాలంటే వెళ్ళి ఆ జ్యోతి సంగతి చూడండి. అది ఈ హాస్పిటల్లో రూమ్ నెంబర్ 108లో ఉంది. మీరు వెళ్ళి ప్రాణజ్యోతి సంగతి చూడండి. మీరు బయటపడే వరకు నేను మీకు సహాయం చేస్తాను. దైవాంశ సంభూతురాల, ఈ కఠోరా ముందుకు రావే. బుల్లి ఉడతలా ఉన్నావు, నువ్వు నన్నంతం చేస్తావా? రామవారిది కట్టడంలో బుల్లి ఉడత కూడా సహాయం చేసిందిరా. ఆ పునాదే రావణాసురుడి సమాధికి దారి తీసిందిరా, తెలీదా? ఆ అవతార పురుషుడైన రాముడికే రావణాసురుణ్ణి సంవరించడానికి వానర సైన్యం అవసరం వచ్చింది. ఇక పసి పాపవి నువ్వెంత? అయ్యప్ప కూడా పిల్లవాడేరా, కాని పులిలా గర్జించలేదు, రాక్షస సంహారం చెయ్యలేదా? నువ్వెంతే? పాతాళానికి తలితే ఆకాశానికి ఎగరటానికి నేనేమైనా పుడతన్నా? కఠోర మహామాంత్రికుణ్ణి, అత్యంత తపశ్శక్తితో ప్రత్యుషరమాతని నా వశం చేసుకున్నవాణ్ణి. నా ప్రాణజ్యోతిని తీసి ప్రేతాత్మల మధ్య ప్రాణ ప్రతిష్ఠ చేసిన అజరామరుణ్ణి. పుట్టడం చావడం సృష్టి ధర్మాలురా, అధిగమించలేవు. చావే రాకూడదనుకునే నీ ఆలోచనే నిన్ను చంపుతుంది. అది అసంభవం. అసంభవం కానిదేది ఈ సృష్టిలో లేదురా. మంచిపై చెడు ఎప్పుడు గెలవలేదు, గెలవదు. గెలిచి చూపిస్తా. ఈ కఠోర శక్తి ఏంటో సృష్టికి తెలియజేస్తా. మానవులందరినీ చీమల్ని చేస్తా, నా అరికాళ్ళ కింద తొక్కేస్తా. ఎందుకు నవ్వుతున్నావు? మానవుల్ని చీమలు చేసి కాళ్ళ కింద తొక్కేస్తావా? దేవుడితో అయినా పెట్టుకో, కానీ మానవులతో మాత్రం పెట్టుకోకు. నువ్వైనా ప్రాణజ్యోతిని తీసేసి ప్రాణాలతో ఉన్నావు. వాళ్ళు అసలు ప్రాణాలే లేని మనుషులను సృష్టించారు. మర మనుషులు, రోబోస్. వాళ్ళ మెదడు ముందు నీ తంత్రాలు విద్యలు తట్టుకోలేవు. వాళ్ళ సైన్స్ ముందు నీ హిస్టరీ మిస్టరీలో కూడా కనిపించదు. నన్నే బెదిరిస్తావటే? ఇది బెదిరించడం కాదురా, బ్రతికించడం. దేవుడిచ్చిన ఆయుష్యైనా నీకు ఉండాలంటే నీవు మానవుల జోలికి వెళ్ళకు. పిడికిడి గుండెతో బ్రతికే వాళ్ళు ఈ పిడుగునే ఢీ కొట్టడమా? జరగదు. జరిగేదొక్కటే, ఈ కఠోరుడు ఈ ప్రపంచానికే చక్రవర్తి కావడం. వినాశకాలే విపరీతపు బుద్ధి. నీ బుద్ధే నిన్ను నాశనం చేస్తుందిరా. ఏం కూసావే? నిన్నిప్పుడే అంతం చేస్తా. రూము ఖచ్చితంగా ఇక్కడెక్కడో ఉండి ఉంటుంది. ఇక్కడ కనిపించే 108 రూమ్ ఎక్కడుందో ఏంటో. 105 అయ్యో 105 107 రా. చూడండి, అరే ఇదిగోరా 106. ఏరా కనిపించురా? అరే అన్ని రూమ్ లు ఉన్నాయి కానీ 108 కనబడలేదు. నాకు డౌట్ గా ఉంది. ఖచ్చితంగా మార్చి రూమ్ అయి ఉండొచ్చు. నాకేదో డౌట్ గా ఉంది. అక్కడికి వెళ్ళి ఆలస్యం ఎందుకు? పదండి. పదండి రండి రండి. ముండమాలిని భం, మహాంకాళి భం, సాకిని భం, ఆవాహయామి. క్షుద్ర చండ ప్రచండ భం. మహాంకాళి, శాకిని, డాకిని, జగజ్జనని, చిత్తిని, కపాలిని, సుగంధిని, కామిని ఆవాహయామి. మహాంకాళి, రుద్ర భైరవి, చండే, చాముండే, రక్తవర్ణ కపాలిని, కాలభైరవి, రక్త భైరవి, చండ
प्रचंड कामिनी रुद्राभम जय महाकाली शाकिनी डाकिनी जोगिनी काली रक्ताक्तिनी भद्रकाली विश्व विजेतिनी भैरवी रुद्रने आवाहयामि 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 नमो क्षुद्रमाता नमस्तुभ्यं वचितिवा बालिका रम्मु रावे न कलल सुंदरी ఇప్పటి వరకు మనతోనే ఉండాలి కదా. సడన్ గా మిస్ అవడం ఏంటి? ఏమై ఉంటుంది? ఇది ఖచ్చితంగా ఆ మాంత్రికుడు పైన ఉండొచ్చురా. పని అయి ఉంటుంది. ఏం చేద్దాం? అవును, వర్ణాన్ని కాపాడాలంటే ఒకటే మార్గం. ఏంటది? రే, ఆ పాప చెప్పినట్టు తప్పకుండా ఆ 108 రూమ్ ను వెతికి ఆ ప్రాణజ్యోతిని ఆర్పేయాలి. అవునరా, ఇదిగోరా 108. काली चंडी चामुंडी नमो क्षुद्रम भद्रकालिनी आवाहयामि रावे सुंदरे कामिनी మనం వెతుకుతున్న 108 రూమ్ ఇదే. ఆ పాప చెప్పిన రూమ్ ఇదే. పగలగొట్టి వాడి ప్రాణజ్యోతిని ఆర్పేద్దాం రా. అవునరా, పగలగొట్టాలి. కొట్టండి రా, కొట్టండి. చెప్పిన రూమ్ ఇదే. ఆ పాప చెప్పిన రూమ్ ఇదే. వద్దురా, నువ్వు లేకపోతే వర్ణ బతకలేదురా. నేనే ఆహుతి అవుతాను రా. నువ్వు నా ప్రాణం, నేను ఆహుతవుతాను. అరే, నేను వెళ్తారా? కాదు, నేను వెళ్తాను. ఎవరు వద్దురా, నేనే వెళ్తాను. అరే మీరు ఎవరు కాదురా, ఆ బాబా నన్ను రమ్మని పిలుస్తున్నాడు, నేనే వెళ్తాను. అరే, నేను వెళ్తారా? వద్దురా, నేనే వెళ్తాను. కాదురా, నేను వెళ్తాను. అయ్యో పాపరా. అయ్యో పాప. నేను కాదు. రే, వాళ్ళ ఫాదర్ కూడా వస్తున్నారా? పాప, మా కోసం మీ నాన్నను ఆహుతిచ్చావా? లేదు, నీ మీద నాకున్న ప్రేమే ఈ పని చేయించింది. అనాథ ఆత్మగా ఉన్న నాకు నా కోసం ఆడారు, పాడారు, నన్ను నవ్వించారు. నాకు మీ నవ్వు చూడాలనిపించింది, అందుకే ఇలా చేశాను. ఇక సెలవు. మళ్ళీ మీ కడుపున పుడతాను.